నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏజెంట్కి ఈ సినిమా కష్టాలు ఏంటో అర్థం కావట్లా సీరియస్లీ. వై? బికాజ్ సురేందర్ రెడ్డి గారు బాగానే తీస్తున్నప్పటికీ అండ్ పాపం అఖిల్ కూడా బాగా కష్టపడుతూనే ఉన్నాడు అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మనం అందరం చూసాం. ఎలా చూసుకున్నా కూడా బడ్జెట్ బాగా దాటిపోయింది. లైక్ 80 కోట్ల వరకు ఇప్పటివరకు పెట్టారు. అండ్ ఇప్పుడు ప్రీ బిజినెస్ కనీసం 80 కోట్ల ప్రీ బిజినెస్ చేయాలి. ఈ సినిమా 60 కోట్లు 80 కోట్ల వరకు చేయాలి. ఇప్పుడు లేదు, 80 కోట్లే చేయాలి. అయితే ఇప్పటి వరకు వస్తున్న కథనాలు ఏంటంటే 80 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాలి అంటే సినిమాలో ఒక పెద్ద స్టార్డమ్ ఉండాలి. నాగార్జున గారి సినిమాలకే అంత ప్రీ బిజినెస్ ఇప్పటివరకు ఏ సినిమా కలెక్ట్ చేయాల. అండ్ అలాగే నాగ చైతన్య మూవీస్ కూడా లేవు. అండ్ సమంత విషయంలో వేర్లే, ఎందుకంటే సమంత ఇప్పుడు నెక్స్ట్ యశోద ఎట్లా దాని ప్రీ బిజినెస్ 120 to 130 సాధించాలి, అది వేరు. బట్ అది ఓకే, సమంతను వదిలేస్తే అఖిల్ మూవీ విషయానికి వస్తే మాత్రం అంటే రీషూట్లు ఇప్పుడు మొన్న ఒక ఫైట్ని ఎక్కడ విదేశాలకు ఎక్కడికో వెళ్ళి ఒక ఫైట్ తీశారు, సౌదీ అరేబియా వెళ్ళి. తర్వాత ఏమైంది, అది సరిగ్గా రాలేదని చెప్పేసి మళ్ళీ యూనిట్ మొత్తం అక్కడికి వెళ్ళి చేశారు. అంటే ఆల్రెడీ అప్పుడే దానికి కొన్ని కోట్లు ఖర్చు అయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ అలాగే తీసేసరికి బడ్జెట్ పెరుగుతా వస్తుంది. ఇప్పుడు ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ వెళ్ళి షూట్ చేయాలంటే వాళ్ళ అకామిడేషన్స్ కానివ్వండి, అక్కడ లొకేషన్స్కి ఉండే రెంట్లు కానివ్వండి, వీళ్ళ టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్, విదేశాలంటే ఇక ఏదైనా ఎక్కువే ఉంటుంది మనకు తెలిసిందే. ఈవెన్ ఫుడ్ కూడా ఏ రకంగా చూసుకున్నా సరే. అండ్ మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ట్రావెలింగ్ ఎక్కడెక్కడికో చేయాల్సి ఉంటుంది. అంటే షూట్ లొకేషన్ మనకి ఇప్పుడు హైదరాబాద్లో కానీ పక్కపక్కనే ఉండవు. అక్కడ నుంచి ఎక్కడికో 2 గంటలు 3 గంటలు జర్నీలు చేసి వెళ్తారు. వాళ్ళు సెటిల్ అయ్యేసరికి రోజుకి ఇంత షూట్ మాత్రమే చేసుకోగలరు. అంతంత చేసేసరికి ఒక 10-15 రోజులు అయితే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది ప్రొడ్యూసర్కి. సరే, ఏదోలాగా ఆ అవుట్పుట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని రషెస్ చూసుకొని అది బాగాలేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం, అలా దానికనే ఒకటి. అండ్ అఖిల్కి ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అతని పర్సనల్ ఫిట్నెస్ ఆయన చూసుకోవడం కానీ, ఏ రకంగా చూసుకున్నా భారీ బడ్జెట్ అయిపోయింది సినిమాకి. ఇప్పుడు దాని వసూలు రాబట్టుకోవాలిగా, మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ లైగర్కి పడ్డ కష్టం మనం చూసాం. ఇంకా చెప్పాలంటే లైగర్కి, విజయ్ దేవరకొండకి ఉన్నంత బజ్ కూడా అఖిల్కి అయితే అంత లేదు. అండ్ వీళ్ళు ఏ నమ్మకంతో అంత పెట్టారో తెలియదు. పోనీ లాస్ట్ సినిమాలు ఏమైనా భారీ లెవెల్లో హిట్స్ ఉన్నాయా పాన్ ఇండియా లెవెల్లో అంటే అది లేదు. అండ్ పాన్ ఇండియా స్టార్ కూడా కాదు. ఈరోజు రేపట్లో పాన్ ఇండియా లెవెల్ స్టార్లోనికే వాళ్ళకి 80 కోట్ల బిజినెస్ రావాలంటే చాలా కష్టపడుతున్నారు. అలాంటిది అఖిల్ సినిమాకి అంటే అన్ని డబ్బులు వసూలు చేయగలదా లేదా అనేది ఒక పెద్ద ఇది, ఆ క్వశ్చన్ మార్క్గా మారింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందట్లో కూడా అందరూ కలిసి తీసిన మనం కూడా అంత రాలేదు కలెక్షన్. ఏదేమైనా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో జనాలు ఎలా ఉన్నారంటే, ఇంతకు ముందులా ఏ సినిమా పడితే ఆ సినిమాకి థియేటర్స్కి వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే రకం లేదు. కంటెంట్ ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. అది కూడా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు బాగుంది, ఆ పబ్లిక్ టాక్లు అవన్నీ చూసి బాగుంది, వెళ్ళొచ్చు, పర్లేదు, చూడొచ్చు అంటేనే, ఒకరికి 2 సార్లు రివ్యూలు చూసి అంత బాగుంది ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడాలంటేనే వస్తున్నారు. లేదంటే ఓటీటీకి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ అది వచ్చేంతవరకు వెయిట్ చేసి చూస్తున్నారు తప్ప పెద్దగా దాన్ని ఆదరించట్లా. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఆల్రెడీ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఏమైందో మనం చూసాం. వాళ్ళు కూడా అలాగే అంటే ఆ టైంలో మార్కెట్ లేకున్నా కూడా అంతంత పెట్టి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేసి నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా భారీ లాస్ అయ్యారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఏజెంట్ విషయానికి వస్తే, పోనీ రీసెంట్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా హిట్స్ ఉన్నాయా అనుకుంటే నాగార్జున గారి లాస్ట్ గోస్ట్ కూడా దారుణంగా ఫ్లాప్ అయింది. అండ్ ఆ అబ్బాయి థ్యాంక్ యూ పోయింది. ఏ రకంగా చూసుకున్నా దానికి కలిసి వచ్చే అంశం లేదు. కానీ బడ్జెట్ మాత్రం బాగా పెడతారు. పోనీ సురేందర్ రెడ్డి విషయం నుంచి తీసుకుందామా అంటే ఆయన్ని కూడా లాస్ట్ సినిమాలన్నీ కూడా సోనే తప్ప పెద్దగా ఇరగదీసే లెవెల్లో నడిచినవి అయితే లేవు. అలా అని పాన్ ఇండియా మార్కెట్ ఉన్న డైరెక్టర్ కూడా కాదు. సో
ఏ రకంగా చూసుకున్నా సరే ఏజెంట్కి కలిసి వచ్చే అంశాలు ఎక్కడా కనబడట్లా. అండ్ మొన్న రీసెంట్లీ ఒక పాట రిలీజ్ చేశారు. పోనీ ఆ పాట ఏమన్నా బాగుందా అంటే ఎవరికి ఎక్కలా, ఏదో సోగా సాగాలంటే సాగతిలే అన్నట్టుగా వెళ్ళిపోయింది. ఆ గ్లిమ్సెస్ ఏం రిలీజ్ మొన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అదేంటిది సద్దాం హుస్సేన్ ఆ డైలాగ్ ఈ డైలాగ్లో నా రక్తంతో ఆయన మాట్లాడుతున్నా పెద్దగా ఎక్కల ఎవరికి కూడా. ఎట్లా చూసినా కూడా అందరికీ లైగరే గుర్తొస్తుందే తప్పితే దీంట్లో కొత్త అంశాలు అయితే ఏం తెలియట్లా. సో ఈ రకంగా చూసుకుంటే నాకు తెలిసి అఖిల్కి ఏజెంట్ సినిమా ఒక పెద్ద డిజాస్టర్లా మిగిలిపోతుందేమో అని అనిపిస్తుంది ఇండస్ట్రీలో ఉన్న వర్గాల్లో ఉన్న చర్చ. అండ్ పోనీ సురేందర్ రెడ్డి మీద అయితే నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఈ అబ్బాయి కూడా బాగానే చేస్తున్నాడు అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది అన్నీ ఉన్నా కూడా దీనికి ఎక్కడి నుంచి అయితే మైనస్ బజ్ వచ్చిందంటే ఫస్ట్ ఆ వాయిదాలు. ఎప్పుడో ఇదిగో వస్తాడు అదిగో వస్తాడంటే వస్తున్నామని చెప్పడం వాయిదా పడడం, వస్తున్నానని చెప్పడం వాయిదా పడడం. ఎందుకు వాయిదాలు అవుతున్నాయంటే అవుట్పుట్లో ఏదో చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటున్నారు. సో ఎంత రిపేర్ చేసినప్పటికీ కూడా సినిమా నిలబడుతుందనే ఒక ఇది అంటే వీళ్ళ దాంట్లో కూడా పెద్దగా ఏం కనబడట్లా. మొన్న రీసెంట్లీ వినరో భాగ్యం విష్ణు కథ ఆడియో లాంచ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన గెస్ట్గా వెళ్ళినప్పటికీ కూడా అతనిలో ఉన్న అంటే ఆ జోష్ ఒక భయమే కనిపిస్తుంది ఆ అబ్బాయిలో తప్ప ఏం తెలియట్లా. సో అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది అనేది చూసుకుంటే వాళ్ళ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఆ రకంగా ఏమన్నా అఖిల్ ఏజెంట్ సినిమా కూడా ఏమన్నా ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నారు జనాలు. బట్ ఓవరాల్గా ఏ రకంగా చూసుకున్నా సరే ఇది ఇప్పుడు నిలబడాలంటే మాత్రం భారీ ఎత్తున వసూలు తెచ్చుకోవాలి అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ తెచ్చుకోవాలి అండ్ అలాగే భారీ ఎత్తున రిలీజ్ అవ్వాలి. దీంతో పోటీకి ఏదైనా రిలీజ్ అయితే తప్ప ఈ సినిమా గురించి తెలియదు. ఎందుకంటే దానికి 2 వారాల ముందు సమంత భారీ సినిమా శాకుతలం రిలీజ్ అవుతుంది. అది కనుక నిజంగా బాగుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దీనికి థియేటర్స్ అనేది కొంచెం కష్టమే. లేదు పోనీ ఇది బాగుండి ఒకవేళ నిజంగా మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా ఏమన్నా లాంగ్ రన్లో విషయం ఉంటుందంటే ఆ నెక్స్ట్ సినిమాలు అసలు ఏప్రిల్ మంత్లోనే భారీ సినిమాలు అన్నీ ఉన్నాయి చెప్పాలంటే. ఇప్పుడు మనం మాట్లాడింది ఓన్లీ శాకుంతలమే కాదు, రవితేజ రావణాసుర ఉంది, విరూపాక్ష ఉంది ఆ అబ్బాయిది తేజ్ది, అండ్ చాలా 1 కాదు 2 కాదు చాలా సినిమాలు ఉన్నాయి. సో నాని దసరా ఇంకా చెప్పుకోవాలంటే ఇన్ని సినిమాల మధ్య ఇది ఎలా ఉంటుంది అనేది ఇన్ని సినిమాల మధ్య ఈయన సర్వైవ్ అయ్యేది మాత్రం కొంచెం కష్టంగానే చెప్పుకోవాలి. బట్ ఏదేమైనా బట్ ఓడలు బళ్ళు ఓడలు కూడా అవుతాయి అప్పుడప్పుడు. ఎందుకంటే ఒక చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా సరే సినిమా మీద అంచనాలు పెరిగిపోతే ఎలాగైనా చూసేవాళ్ళు చూస్తారు. సో ఆ విధంగా చూసుకుంటే ఏజెంట్ సినిమాకి మాత్రం ఈ వాయిదాలు ఒకటే మైనస్ అయినప్పటికీ మొన్న రిలీజ్ అయిన సాంగ్కి మైనస్ అయినప్పటికీ బజ్ లేనప్పటికీ కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడిప్పుడే క్రియేట్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ సినిమా నిలబడడం మాత్రం ఆల్మోస్ట్ అందరికీ అనిపిస్తుంది కొంచెం కష్టమే అని. బట్ మన నోటితో అలా అనకూడదు కదా, తప్పు. ఏదేమైనప్పటికీ హిట్ అవ్వాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.